ఎవరికైనా గాని బాధ వచ్చినా సంబరం అనిపించినా కోపం వచ్చినా చెప్పేతందుకో పద్ధతి ఉంటది. మనుషులన్నా ఎమోషన్‌ను మందికి చూపించుకునే తందుకు ఓ తరీకుంటది. కానీ అట్లా గాదు. నాకు గాంక బాధ్యతుంది, బాధుంది అనుకుంటా పద్ధతి తప్పి మాట్లాడితే ఇగో గిట్లనే అందరితోని అచ్చింతలేంచుకోవాల్సొస్తది. నాన్ వెజ్ అన్న పేరుతోటి ఓ దిక్కు ప్రపంచ యాత్ర అనుకుంటా దేశ దేశాలు ఏ తీరుగా తిరుగుతాడో తీరొక్క కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో కూడా అట్లనే తిరుగుకుంటా వైరల్ అవుతుంటాడు కదా అన్వేషు. ఉన్న కాడుండక మళ్ళీ పంచాయత్తో పబ్లిక్ తో అచ్చింతలేయించుకుంటున్నాడు కొత్తగా. ఒలింపిక్స్ ఆటల్లో మన దేశానికి పథకాలే పెద్దగా రాలేదనుకుంటా ఓ తట్టుకోలేని బాధతోని ఈ ఆటగాడు ఏం మాట్లాడుకొచ్చిండో ఇన్నూరోసారి. మీ ఎవరికైనా తెలుసా ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారుల కోసం చెప్పండి, చెప్పలేరు. కానీ కుమార్ అంటే కూర గురించి జరిగితే మీరు అందరూ తక్కువని చెప్తారు. ఎందుకంటే స్క్రాప్ ఎక్కువ అయిపోతుంది. భారతదేశం అధిక జనాభా, భూమికి పెనుభారం ఉన్నట్లు భారతదేశంలో అత్యధిక స్క్రాపు, చెత్త ఎక్కరలేదు. భారతదేశం ఒక చెత్త కుండి, ఆ చెత్త కుండీలో చెత్త చాలా మంది ఉన్నారు. చాలా చెత్త పేరుకుపోయింది. అది విన్నారు కదా, భారతదేశం ఓ చెత్త కుండి, అందులో చెత్త చాలా వేరుకపోయిందట. సరే, సోషల్ మీడియా చేయంగా ఎవరెవరో ఫేమస్ అవుతారు కానీ ఆటగాళ్ళకు మాత్రం పెద్ద విలువ దక్కుతలేదని చెప్పదలుచుకున్నాం. సరే, మరి ఇదే సోషల్ మీడియాలో పక్క యూట్యూబ్ ఛానళ్లతో పంచాదులు వాడట్లా, వాని తమ్ముడిట్లా, నేనే తోపు, వాని అబద్ధాలు అనుకుంటా లొల్లులు పెట్టి కాని మాటలతో కామెంట్లు చేసి తమరు చేసిందేంది సమాజసేవనా? అసొంటి అన్వేషు స్క్రాప్ గురించి మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుందో తెలుసా అనుకుంటా కొందరు సోషల్ మీడియాలో అరుచుకుంటారు గట్టిగానే. ఇంకొందరు అయితే ఆటలంటే నువ్వు బయట దేశాలు పోయి ఆడోళ్ళకి ఇల్వేయకుండా మాట్లాడి నేను చాలా ఆటలు ఆడినా, ఆటగాన్ని పెద్ద ఆటగాన్ని అని చెప్పుకున్నట్టు కాదు దేశం తరపున ఆడుడంటే. సరే, నా దేశానికి పథకాలు వస్తలేవు, పక్క దేశాల కంటే ఆటల పేరు వెళ్తలేదు అన్న బాధని బయట పెట్టాలనుకున్నావు. సరే, కానీ చెప్పాలనుకున్న దానికి కూడా పద్ధతి ఉంటది కదా. దేశమే చెత్తకుండి అని మాట్లాడితే ఎట్లా అని అనుకుంటా కౌంటర్లతో ఖర్చులకు ఇచ్చి పడేస్తున్నారు ఇంకొందరు. అరే, దేశంలో ఆటలలో కూడా ఇన్ని రాజకీయాలు కుట్రల నడమ కూడా వేరే ఏ కొలువో చూసుకొని అందరి లెక్క ఉండలేక దేశానికి పేరు తీసుకురావాలని ఆటలు ఆడేటోళ్ళు రోజు కొన్ని గంటలు కష్టపడి ఇదే నా బతుకు అనుకొని తల్లారుతుంటారు. కుదిరితాలలో హుషారు పెంచే మాటలు చెప్పాలి కానీ గింత తక్కువ మనకు వచ్చే పథకాలు ఇదే నా ఆట అని ఎక్కిరిచ్చినట్టు చేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పటికే పార్టీల పేరు మీద పంచలేసి సోషల్ మీడియాలో చుట్టూ పెట్టించుకుంటివి, పక్క ఛానళ్లతో పంచాలు పెట్టుకుని పతార పల్స చేసుకున్నావు. ఇప్పుడు ఏకంగా దేశమే చెత్తకుండి అంత స్క్రాప్ అని మాట్లాడితే ఆటగాను అని చెప్పుకునే నువ్వు ఇసొంటి మాట్లాడుకుంటా మేము ఎట్లా ఆడుకోవాలని అట్లా ఆడుకుంటాం అనుకుంటా చాలా మంది కామెంట్లు చేయబట్టిరిగా. మరి ఇంతమంది అరుచుకున్నాకనన్నా తీరు మార్చుకొని ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలిగా.